డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ పేరు వింటేనే దేశం గర్విస్తుంది. కోట్లాది మంది ప్రజలు కలాంకు సలాం చేస్తారు. దేశ రాజధానికి సుదూర ప్రాంతమైనటువంటి తమిళనాడు రాష్ట్రం, ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రామేశ్వరంలోని మసీద్ వీధికి చెందినటువంటి ఒక సాధారణ పేద ముస్లిం కుటుంబంలో జన్మించి రోజంతా చింతపిక్కల్ని ఏరుకొని సాయంత్రం అంగట్లో అనాకు అమ్మిన వ్యక్తి, నెల జీతానికి సైకిల్పై న్యూస్ పేపర్లు వేసినటువంటి రామేశ్వరం కుర్రాడు రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. మిస్సైల్ మ్యాన్గా పేరు గడించారు. భారత రత్నగా గౌరవింపబడినారు. తన జీవితాంతం దేశం కోసం శ్రమించారు. ప్రజల మనిషిగా జీవించారు. తన తుది శ్వాస వరకు దేశం కోసం పరితపించి ప్రాణాలు విడిచిపెట్టిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ రామేశ్వరం పట్టణంలోని మసీదు వీధిలో ఒక చిన్న పెంకుటిల్లులో నివాసం ఉండే పేద ముస్లిం జైనులాబ్దీన్ ఆషియమ్మ దంపతులకు 1931 అక్టోబర్ 15వ తేదీన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మించారు. పాత ఇంటి స్థానంలోనే కొత్త ఇంటి నిర్మాణం చేశారు. మీరు చూస్తున్నటువంటిదే రామేశ్వరంలోని మసీదు వీధి. కొత్త ఇంటి నిర్మాణం జరిగాక ఈ ఇంటి నుండే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషను నిర్వహిస్తున్నారు. ఇందులోనే మిషన్ ఆఫ్ లైఫ్ గ్యాలరీ, కలాం ఆర్కేడ్ కూడా ఉన్నది. కలాం తండ్రి స్థానిక మసీదుకు ఇమాం. అక్కడికి వచ్చే ఎక్కువ మంది భక్తుల్లో వీరి ఇంట్లోనే భోజనం చేసేవారు. కలాం అమ్మకు తోడుగా వంటింట్లోనే ఎక్కువగా ఉండేవారు. వీరికి ఒక చెక్క పడవ ఉండేది. రామేశ్వరం నుండి ధనుష్కోడికి ప్రయాణికులను చేరవేసేవారు. రామేశ్వరం ప్రధాన ఆలయ అర్చకులు
పచ్చి లక్ష్మణ శాస్త్రి కలాం తండ్రి స్నేహితులు. కలాంకు బాల్యంలో 3 స్నేహితులు ఉండేవారు. వారిలో పచ్చి లక్ష్మణ శాస్త్రి కుమారుడు రామనాథ శాస్త్రి, అరవిందన్, శివప్రకాశన్. 5వ తరగతిలో కొత్తగా టీచర్ వచ్చి ఒక హిందూ అర్చకుడి కుమారుడు సరసన ఒక ముస్లిం బాలుడు కూర్చోవడం అంగీకరించక వెనుక బెంచీలో కూర్చోమని ఆదేశించారు. విషయం తెలుసుకున్న పచ్చి లక్ష్మణ శాస్త్రి వెంటనే ఆ ఉపాధ్యాయుణ్ణి పిలవనంపి బాలుడికి క్షమాపణ చెప్పాలని, విద్యార్థుల మనుషుల్లో విషబీజాలు నాటవద్దని హితవు చెప్పి తన తప్పును అంగీకరింపచేసేటట్లుగా చేశారు. ఈ 3 స్నేహితులు కలిసి సమయం చిక్కినప్పుడల్లా రామేశ్వరం ప్రధాన దేవాలయం చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్పుకునేవారు. తన దూరపు బంధువు, చిన్నప్పటి నుండి తన సహాయకారి, తర్వాత కలాం సోదరి జోహారాను పెళ్లి చేసుకున్న అహ్మద్ జలాలుద్దీన్, మరో బంధువు శంషుద్దీన్ కలాంను బాగా ప్రభావితం చేసినవారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం జరిగే నాటికి కలాం వయసు 8 ఏళ్ళు. అప్పుడు చింతపిక్కలు ఏరి మసీదు వీధిలో ఉన్న ఒక షాపులో అమ్మేవారు. రోజంతా చేసిన కష్టానికి ప్రతిఫలం 1 అణ, అనగా 6 పైసలు. కలాం తండ్రికి ఉన్న ఏకైక సంపాదన రామేశ్వరం నుండి ధనుష్కోడికి చెక్క పడవలో ప్రయాణికులను చేరవేయడం. కానీ 1964లో వచ్చిన సూపర్ సైక్లోన్ వలన ధనుష్కోడిలోని ఇండ్లు, పంబాన్ బ్రిడ్జి మొత్తం కొట్టుకొని పోవడంతో ఆ సంపాదన కూడా లేకుండా పోయింది. అబ్దుల్ కలాం కలెక్టర్ కావాలని తండ్రి కోరుకున్నారు. కానీ కలాం బాల్యం నుండి సముద్రం పైన ఎగిరే పక్షులను చూస్తూ తను కూడా అలా ఎగరాలంటే పైలట్ కావాలని బలంగా కోరుకున్నాడు. రామేశ్వరంలోని తన ఇంటికి సమీపంలోని ఈ ప్రాథమిక పాఠశాలలోనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 5వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. పుస్తకాల చదువుతో పాటు బాహ్య ప్రపంచ జ్ఞానానికి బీజం పడింది ఇక్కడే. ఈ పాఠశాలలోని సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ అప్పుడప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను తన ఇంటికి ఆహ్వానించి భోజనం చేయాలని కోరేవారు. ఇంటికి వచ్చిన అబ్దుల్ కలాంకు స్వహస్తాలతో భోజనాన్ని వడ్డించి తన ఆప్యాయతను చాటుకునేవారు. రామేశ్వరంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హై స్కూల్ విద్యకై రామేశ్వరం నుండి 60 కిలోమీటర్ల దూరంలో గల రామనాథపురంలోని స్క్వాడ్జ్ పాఠశాలలో చేరారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న సోలోమోన్ టీచరు జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు 3 అంశాల మీద పట్టు సాధించాలని కలాంకు ఉద్బోధించేవారు. అవి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం. ఈ మాటలు కలాంపై తీవ్రమైన ప్రభావం చూపాయి. 1950లో ఇంటర్మీడియట్ కోసం రామనాథపురం నుండి 200 కిలోమీటర్ల దూరంలోని తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరి ఇక్కడే
ఇంటర్మీడియట్ మరియు బీఎస్సీ ఫిజిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈ కాలేజీలోని టీచరు ఫాదర్ టిఎన్ సెకీరా, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగారు, ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి, ఫిజిక్స్ టీచర్లు చిన్నాదొరై, కృష్ణమూర్తి ప్రభావితం చూపిన ఉపాధ్యాయులు. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన తన కళ పైలట్ కావడం నిజం కావాలంటే డిగ్రీ సరిపోదు, ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశ సీటు సంపాదించారు. కానీ ₹1000 ఫీజు ఖర్చులు భరించడం కలాం తండ్రికి వీలు కానప్పుడు తన సోదరి జోహారా తన చేతి బంగారు గాజులు, గొలుసు తాకట్టు పెట్టి డబ్బు కట్టింది. ఈ సంఘటన కలాం మనసును కలిచివేసింది. ఇంజనీరింగ్లో ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేఏవి పాండలై, ప్రొఫెసర్ నరసింహరావు గారు ప్రభావం చూపారు. డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసన్ ప్రోత్సహించారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాక 1958లో ఏరోనాటికల్ పైలట్ ఉద్యోగానికి డెహ్రాడూన్కు ఇంటర్వ్యూకి వెళితే 8 పోస్టులకు గాను 9వ వారుగా నిలిచారు. ఎంపిక కాలేదు. కానీ రక్షణ మంత్రిత్వ శాఖలోని సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా నెలకు ₹250 జీతంతో మొదటి ఉద్యోగంలో చేరారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుండి పౌర విమానయాన శాఖకు బదిలీ అయ్యారు. సూపర్సానిక్ లక్ష్యఛేదక విమాన రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. తర్వాత డాక్టర్ సారాభాయ్ ఇంటర్వ్యూలో టాటా ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సెంటర్లో బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ సారాభాయ్ అబ్దుల్ కలాంను ఎంతగానో ప్రోత్సహించేవారు. 1962లో మధ్యకాలంలో కేరళ రాష్ట్రం తుంబాలో రాకెట్ ప్రయోగశాల నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో కలాంను భాగస్వామిని చేశారు. అక్కడ స్థలం ఏర్పాటు దగ్గర నుంచి పరికరాలు సమకూర్చుకోవడం వరకు అంకిత భావంతో పనిచేసి అందరి మెప్పు పొందారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని నాసా కేంద్రానికి 6 నెలల శిక్షణ కోసం కలాంను పంపించారు. 1969లో కేరళ రాష్ట్రం టెర్లాస్ నుండి ఇస్రోకు మొదటి ప్రాజెక్టు డైరెక్టర్గా నియమింపబడ్డారు. 1980లో SLV-3, PSLV, అగ్ని, పృథ్వీ విజయవంతం కావడంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కీలక భాగస్వామి. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కలాంను ఎంతగానో ప్రోత్సహించేవారు. మన దేశ మొదటి అణుపరీక్ష సారథి రాజా రామన్నతో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు పంచుకునేవారు. 1992 నుండి 99 వరకు ప్రధానమంత్రి ప్రధాన సైన్స్ సలహాదారుగా, డిఆర్డిఓకు సెక్రటరీగా సేవలు అందించారు. 1998లో ప్రముఖ కార్డియాలజిస్ట్ సోమరాజు కలాం గారు కలిసి తక్కువ ఖర్చుతో కరోనరీ స్టంటు, అదే కలాం రాజు స్టంట్ను 2012లో విడుదల చేశారు. టాబ్లెట్స్ను కూడా గ్రామీణ ప్రజల కోసం విడుదల చేశారు. ఎక్కడో రామేశ్వరంలోని ఒక పేద కుటుంబంలోని కుర్రాడు తన శ్రమ, పట్టుదల, జ్ఞానంతో, అంకిత భావంతో దేశానికి చేసిన సేవలను గుర్తించి తను ఎమ్మెల్యే,
ఎంపీ కాకపోయినా, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు. 2002 జూలై 25న బాధ్యతలు స్వీకరించారు. రామేశ్వరంలోని తన చిన్న ఇంటి నుండి దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్రపతి భవన్లోకి అడుగు పెట్టారు. రాష్ట్రపతి భవన్లోని సిబ్బందిని సైతం కుటుంబ సభ్యులుగా వారిని గౌరవించేవారు. వివిధ ప్రాంతాల నుంచి తన దృష్టికి వచ్చిన ఏ చిన్నపాటి సమస్యను సైతం సంబంధిత శాఖకు పంపి పరిష్కారానికి చొరవ చూపేవారు. దేశ విదేశాల్లో తిరిగినప్పటికీ తనకు చదువు చెప్పిన గురువులను ప్రోత్సహించిన వారిని ఎప్పుడూ మర్చిపోయేవారు కాదు. దేశంలోని అనేక విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యేవారు. జీవితంలో ఎదగడానికి కావలసిన ప్రేరణ కలిగించే అనేక అంశాలను వారికి చెప్పేవారు. దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడి ఉన్నదని, వారికి తగిన ప్రేరణ, ప్రోత్సాహాన్ని కల్పించడానికి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు సందర్శిస్తూ వేలాది మంది విద్యార్థులతో మమేకమయ్యారు. నిరాడంబర జీవితాన్ని గడిపారు. అప్పుడప్పుడు హిందుస్థానీ సంగీతాన్ని ఆస్వాదించేవారు. కలాం బంధువులు రాష్ట్రపతి భవన్కు సందర్శించడానికి ఒకరోజు వచ్చి ఢిల్లీ నగరాన్ని చూడాలి, ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలని కోరగా ప్రభుత్వ వాహనాలు వాడకూడదని చెప్పి బయట నుండి ఒక ప్రైవేటు వాహనాన్ని బాడుగకు తీసుకోవడం విశేషం. 5 ఏళ్ల పాటు రాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసేటప్పుడు కేవలం చిన్న 2 సూట్ కేసులతో బయటకు వచ్చారు. అందులో 2 జతల బట్టలు, పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. 20 పుస్తకాల వరకు రచించారు. అందులో అరుణ్ తివారీతో కలిసి వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆత్మకథ ముఖ్యమైనది. ఫోర్జ్ యువర్ ఫ్యూచర్, మై జర్నీ, ఫెయిల్యూర్ ఈజ్ ఏ టీచర్ ముఖ్యమైనవి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలను కొనియాడుతూ 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్తో సత్కరించారు. 1997లో దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో దేశం గౌరవించింది. రాష్ట్రపతిగా పదవీ విరమణ చెందినప్పటికీ దేశమంతా తిరుగుతూ తనకున్న అనుభవాలు, జ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకొని ప్రేరణ కలిగించేవారు. లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం వారి సందేశాలకు స్ఫూర్తి పొందేవారు. అనేక ఉదాహరణలు, ఉపమానాలతో ఆలోచింపజేసేవారు. లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేవారు. ఆ పర్యటనలో భాగంగానే 2015 జూలై 27న మణిపూర్ రాష్ట్రం షిల్లాంగ్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు విద్యార్థులకు సందేశం ఇవ్వడానికి బయలుదేరారు. స్టెప్స్ ఎక్కేటప్పుడే ఏదో తెలియని అలసట,
ఛాతీలో నొప్పి. అయినా విద్యార్థులను నిరాశపరచకూడదని డయాస్ పైకి చేరి సందేశం ఇస్తూనే 5 నిమిషాలలోనే కుప్పకూలారు. గంట వ్యవధిలోనే కార్డియాక్ అరెస్టుతో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలిసి దేశమంతా దుఃఖంలో మునిగిపోయింది. షిల్లాంగ్ నుండి పార్థివ దేహం తీసుకొచ్చినప్పుడు రామేశ్వరం జనసంద్రమైంది. తమ అభిమాన కలాంను కడచూపు చూడాలని దేశం నలువైపుల నుండి ప్రముఖులు సైతం తరలివచ్చి ఘన నివాళి అర్పించారు. ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం తండోపతండాలుగా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చారు. 3,50,000 మంది ప్రజలు తరలివచ్చి నివాళులు అర్పించారంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిత్వం అంతటి గొప్పది. దహన సంస్కరణలు చేసిన ప్రాంతాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్గా తీర్చిదిద్దారు. ఇందులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు సంబంధించిన వస్తువులు, ఛాయాచిత్రాలు, దేశ విదేశాల్లో పర్యటనల సందర్భంగా కలిసిన ముఖ్యుల యొక్క ఫోటోలు మెమోరియల్లో కూర్చొని సజీవంగా మన వైపు చూసేటువంటి కలాం ఇందులో కనపడతారు. చాలామంది మెమోరియల్ను సందర్శించి బయటికి వెళ్ళేటప్పుడు వారి కళ్ళల్లో కన్నీళ్లు కారడం అబ్దుల్ కలాం పట్ల చాలామందికి ఉన్నటువంటి గౌరవం, ఆత్మీయత, అభిమానం చాటి చెబుతుంది. రామేశ్వరంలో ఒక సామాన్యుడిగా జన్మించి తన కృషి, పట్టుదల, నీతి, నిజాయితీ, అంకితభావం, నిరాడంబరతకు మారుపేరైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సామాన్యుడి నుండి అసామాన్యుడిగా దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. తన తుది శ్వాస వరకు దేశం కోసం శ్రమించారు. కోట్లాది మంది ప్రజల గుండెల్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిరస్థాయిగా నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు చూడడానికి కత్తి హబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.